ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో జరిగిన లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. అనంతరం సెంట్రల్ స్టోర్లో లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి డబ్బాలను అలాగే ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారవుతున్న ప్రసాదాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు హిందూ మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణించిందని, తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను మంట కలిపారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని, జరిగిన అపచారానికి నివృత్తిగా ద్వారకా తిరుమల ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారని, ఇందులో భాగంగా సెంట్రల్ స్టోర్లో నిల్వ ఉండే సరుకులను పరిశీలించామని, అదేవిధంగా ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రసాదాలను పరిశీలించామని, ప్రతిరోజు క్వాలిటీ చెక్ చేసే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వంలో జరిగిన అపచారాలు ఈ ప్రభుత్వంలో జరగవని హామీ ఇస్తున్నామని తెలియజేశారు. రోజుకి ఎన్ని కేజీలు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధాన అంశంగా ఏదైతే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఏదైతే తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ఆచారాల్ని మంటగలిపే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక దుర్బుద్ధితో కూడిన ఆలోచన నిర్ణయాల వల్ల ఈ రోజున ఒక సంక్షోభానికి దిశగా విశ్వాసాల మీద దాడిగా గుర్తించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని గుర్తించిన వెంటనే దానికి తక్షణంగా నివారణ చర్యలు, దానికి ఏ రకంగా అయితే శాస్త్రోక్తంగా ఆగమ